ఈ గ్లోబ్ గురించి అయిపోయింది. ఇప్పుడు అక్వాటిక్ గ్యాలరీ అక్వాటిక్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ అబౌట్ వాటర్ అండ్ ఫిషెస్. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ చెక్. కమ్. ఫ్రంట్లో ఫౌంటైన్ ఉంది, బ్యూటిఫుల్. వెరీ వెరీ వెల్ మెయింటైన్డ్. ఇక్కడ చేపలు ఉంటాయి కదా. సెంట్రల్ ఏసీ ఉంది బికాస్ ఆఫ్ ఓన్లీ ఫిషెస్. We have here sensor gate and let's again enter inside. I am Kulundra by how cool it is. In the shape bite I felt suffocated, but now I'm feeling very chill. See guys, ఇక్కడే అర్థమవుతుంది how we gonna get surprised cause ఈ గ్యాలరీ లుకింగ్ బ్యూటిఫుల్ విత్ టైనీ ఫిషెస్ అండ్ అవి చాలా అరుదైన ఫిషెస్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ అవి ఆడుతున్నాయి కూడా. ఇక్కడ చూసినారా మీరు కింద మూల దగ్గర. అండ్ దే ఆర్ వెరీ రేర్ స్పీషీస్ ఇట్ సీమ్స్. ఎందుకంటే అవి అందంగా అద్భుతంగా ఆడుకుంటున్నాయి. అండ్ ఇక్కడ ఇదేంటి, ఓకే, సీ గోల్డీ, డిస్పైరాంథసిస్, బ్లూ డెవిల్, డెసిమల్ అనే 3 రకాల స్పీసీస్ ఉంచారు. నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఏందిరా ఇది, ఆడిటోరియం ఆక్వేరియం ఇంత పెద్దగా ఉంది. పెద్ద స్క్రీన్ ఉంది ఇక్కడ. పిరానా 3D మూవీ చూపిస్తారేమో 3Dలో. జస్ట్ కిడ్డింగ్. గైస్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడ ఈ బిల్డింగే ఇప్పుడు మనం ఉన్న అక్వాటిక్ గ్యాలరీ. సో ఇది ప్లాన్ అనమాట, మొత్తం బిల్డింగ్ ప్లాన్ ఇది. ఇందులో మనకి ఏంటంటే ఇందులో చిన్న చిన్న స్పెషీస్ ఆఫ్ ఫిషెస్ నుండి పెద్ద పెద్ద షార్క్స్ దాకా మనం ఎంజాయ్ చేయొచ్చు చూసుకుంటూ. చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ ఏదో చిన్న ప్రాణి ఉన్నట్టుంది. ఈ సీడెడ్ ఓ నో ఇట్స్ నాట్. అది హెల్తీగానే ఉంది. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. Live for a new day. We live life the hard way, but not today. Just stay. Just stay. Just stay. One more night. ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక టచ్ స్క్రీన్ వేర్ వీ కెన్ చేంజ్ కలర్ ఆఫ్ ఎవ్రీ ఫిష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఆన్ దిస్ ఫిష్ స్క్రీన్. ఇఫ్ ఐ గివ్ ఎనీ కలర్ వచ్చేసి స్క్రీన్ మీద, ఆ కలర్ వచ్చే స్క్రీన్ మీద ఉన్న ఫిషెస్ మీద పడుతుంది అండ్ విల్ బికమ్ ఇన్ మై ఫేవరెట్ కలర్ అనమాట. సో ఇప్పుడు గ్రీన్ ఇచ్చి చూద్దాం. యా, ఇట్ బికమ్ గ్రీన్ 2. ఇట్ బికమ్స్ గ్రీన్ 2 సీ వన్స్. యా, వచ్చేసింది. అండ్ గైస్, ఈ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇది ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసి పెట్టారు మన ఐడియా కోసం. ఎక్కడ ఏముందని తెలుసుకోవడానికి. టచ్ కూడా బాగా పనిచేస్తుంది. బిజినెస్ టైకూన్స్ ఇలాంటి స్క్రీన్ యూజ్ చేస్తారు ఏదైనా న్యూస్ లేదా ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ నవ్ ఐఎమ్ యూజింగ్ దట్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లైక్ ఎస్. ఇదొక స్క్రీన్ ఉంది. ఇది అంత టచ్ బాగాలేదు, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఇఫ్ యూ గెట్ ఇన్సైడ్, ఏం కలర్ఫుల్ ఉంది రా నాయన. దట్ ఇన్ బ్లూ, మై ఫేవరెట్ కలర్ ఆల్వేస్.
నేను అనుకున్న దానికంటే అద్భుతంగా ఉన్నాయి ఈ ఫిష్ ట్యాంక్స్. అన్నీ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. వా, చాలా చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ యాక్చువల్లీ. inside our love can grow so ఇంతే ఉంది. ఇంచు ఉంటుందో ఉండదో. we found అగో కనిపిస్తుందా ఎల్లో కలర్లో? అదే ఫిష్ అనమాట. ఇంత చిన్నగా ఉంది చూసినారా. అండ్ తిండి ఎక్కువైంది ఏంది దీనికి, అట్లనే ఉంది. ఇదైతే మరీ దానికి పోటీ ఇస్తున్నట్టు, నువ్వెంతసేపు ఉంటే నేను మీకు అంతసేపు ఉంటా అన్నట్టు అక్కడే ఉంది అది. హాయ్, ఇది జరంత యాక్టివ్ ఉంది, అందుకే దీనికి పలకరిస్తున్నా నేను. హియర్ ఇట్ ఈస్ మంగూస్. దీన్ని తెలుగులో ముంగీస అంటారు. అది ఎట్లా తవ్వుతుంది చూసినారా బయట కొనికి. by your side. Just stay. Let's not pretend. ఇదేం చెప్ప ఇట్లుంది డిగ్నిఫైడ్గా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు. బ్యూటిఫుల్ రైట్. ఇవి మన దగ్గర కూడా ఉంటాయి, చూస్తున్నారా? ఈ కైండ్ ఫిషెస్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. అది అందులో వచ్చేసి రొయ్యల్, క్యాట్ ఫిష్ అంటారు. నాకు చాలా ఇష్టం అండి, తినేవాడిని చాలా. బట్ ఐ లెఫ్ట్ నాన్ వెజ్. We found our way again. We found our way. A new ద రష్యన్ స్టార్జన్. ఇది అన్ ఏషియన్ ఎండేంజర్డ్ ఫిష్. అంటే ఇది మనిషి అంత ఉండి షార్క్ని తినేస్తుందంట, అంత డేంజర్ అంటే ఇది. ఎంత just stay. ఇంకా ఇది వచ్చి ఇండియన్ గోల్డ్ ఫిష్. మన ఇంట్లో అక్వేరియంలో ఉండేవి ఫేక్ గోల్డ్ అవన్నీ. ఇది ఒరిజినల్. మా ఇంట్లో కూడా ఉండే, బట్ ఐ లిఫ్ట్ ఇట్ అవుట్. We found our way again. We found బాయ్, ఏం చేపలు రా బాయ్, మాదే రాజ్యం అన్నట్టు గుంపుగా ఎట్లున్నాయి కదా. చాలా ఫిషెస్ ఉన్నాయి ఇట్లాంటివి, స్మూత్ అండ్ సాఫ్ట్, డెలికేట్ ఉన్నాయి. బ్యూటిఫుల్ యాక్చువల్లీ. లైటింగ్లో కలర్ఫుల్ వస్తుంది, స్టోన్ కానీ అది బ్యాక్గ్రౌండ్ కానీ. ఇట్స్ ఎక్సలెంట్. ఇట్స్ inside. सारे के सारे गोल्ड फिश हैं यहाँ, सारे के सारे गोल्ड फिश. बहुत खूबसूरत भी दिख रहे हैं यार. वाव, ब्यूटीफुल కదా అండి. Just stay. ఇప్పుడు చూస్తున్న ఈ స్పీషీస్ పేరు కోయి. అంటే ఇది హిందీకి వస్తే అర్థం ఎవరు అని. పేరులాగా ఫిష్ కూడా డిఫరెంట్గా ఉంది కదా. అంటే డాల్మేషన్ లాగా, అక్కడక్కడ గోల్డ్గా, అక్కడక్కడ వైట్గా బాగుంది కదా. ఇక్కడ కార్నర్లో కూడా 2-3 ఉన్నట్టున్నాయి చిన్నవి. ఇంకో ఇవి నేను ఎటు చేతి చూపిస్తే అటు వచ్చినాయి ఇప్పటిదాకా, కానీ వీడియో రికార్డ్ చేస్తే రావట్లే. వైరే లైక్ దాట్. ఇది వచ్చేసి సీమెస్ ఫైటర్ ఫిష్. ఇవట మేల్ స్పీషీస్ అంట. అయితే సచ్చేదాకా కొట్టుకుంటాయట. అందుకే వీటికి ఫైటర్ ఫిష్ అని పేరు పెట్టినారు. We found our way again. We found our way again. We found our way. A new place. ఈ ఫిష్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సినిమాలో అక్వేరియంలో చూసిన తర్వాత ఇది కానీ అది కానీ ఈ కానీ
అన్నీ ఒకటే కానీ బాగున్నాయి. ఇప్పుడు చూసిన శ్రమ దగ్గరికి ఇట్లా బెండ్ అయ్యి ఉండేసరికి అట్రాక్ట్గా ఉన్నాయి అవి కదా. ఇంకో ఈ ఫిషెస్ చూస్తున్నారా, వీటిని మార్బుల్డ్ లంగ్ ఫిష్ అంటారు. వీటికి కాళ్ళు ఉంటాయి. ఇవి సడన్లీ బయటపడిపోతే ఊపిరి తీసుకోగలవాట, నడుచుకుంటూ ఊపిరి తీసుకుంటాయి అంట. ఇవి చాలా దేవుడు ఏం సృష్టిరా నాయన. ఇంతవరకు నేను చూసిన డయాగ్రామ్లలో పెద్ద డయాగ్రామ్ అంటే ఇదే. ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ డిజిటల్, బట్ బాగుంది కదా. ఏం ఫిష్ రా నాయన, ఎన్ని కేజెస్ ఉంటుందో కానీ లైఫ్లో ఫస్ట్ టైం. అండ్ సీలో అంటే సముద్రంలో తప్ప బయట కనిపించవు ఇట్లాంటి స్పీషీస్, కానీ ఇప్పుడు చూడటం నా అదృష్టం యాక్చువల్లీ. అదే దానికి బయటకు వెళ్ళాలని ఉందో లేక తిన్నది అరగా గోక్కుంటుందో కానీ ఇట్స్ డాన్సింగ్ ఆన్ ఇట్స్ ఓన్ అనిపిస్తుంది. ఇట్స్ స్టాండింగ్. తెల్ల ఫిష్ మూర్తి చూసినరా ఎట్లా కొచ్చగా ఉందో. తింటే ఇట్లాంటి ఫిషెస్ తినాలి, మనలో స్ట్రెంత్ పెరుగుతుంది. చూసిన మొత్తం రాశారు దీని గురించి. దీని పేరంట అలిగేటర్ గారంట. అంటే దీని అమ్మ ఇది దానికి ఉన్న టీత్ తోటి ఒకసారి లటక్కన పట్టుకుందనుకో, వాడికి ఇంకా ఫ్రాక్చర్ పట్టేసుకొని తిరగాల్సిందే వాడు. ఇంకా అట్లా అటాక్ చేస్తుంది అన్నమాట. ఇసుకరాళ్ళ చిత్తుకాయతో ముక్కల లేక చేపల ఏందిరా ఇంత చిన్నగా ఉన్నాయి. రేట్ అసలు అవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. అవన్నీ చిన్నగా అంటే చిన్నగా యాక్చువల్గా. ఇది ఇక్కడ పైన కూడా కింద కూడా చిన్నగా. ఎన్ని స్పీషీస్ చూసినా అంతే ఉన్నట్టు పుట్టుకు చిన్నగా ఉన్నాయి. అండ్ గైస్ లుక్ అట్ దీస్ ఫిషెస్. అవి అబౌట్ టు కిస్ అన్నట్టు ఉన్నాయి కదా, బ్లాక్ అండ్ వైట్ కలర్ కోటింగ్లో. ఇవంట టియర్ డ్రాప్ అండ్ అల్టమ్ ఫ్రెష్ ఏంజిల్ ఫిషెస్ అంట. ఫైండింగ్ నేమో అనే మూవీలో క్యారెక్టరిస్టిక్స్ రోల్ ప్లే చేసినాయి ఇవి. సేమ్ అట్లనే ఉన్నాయి కదా, చిన్నగా భలే ఉన్నాయి. అక్కడ ఒకటి బాగున్నాయి ఇవి. మెట్రో రాయ్, పాల్కోడట్ రాయ్, పింక్ టైల్ షార్క్, రెడ్ ఇయర్డ్ స్లైడ్ రెండు పొడి మీద. ఇవో వీటినే టైల్ ఫిష్ లేదా కడల్ ఫిష్ ఆరెల్స్ టైల్ ఫిన్ అంటారు. వీటికి తోడు అవసరం లేదు, వాటిచ్చి అవే ఆడుకుంటూ ఉంటాయి, వాటిచ్చి అవే జీవిస్తూ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషీస్ బాగుంటాయి అన్నమాట. బాక్స్డ్ ఫిష్ చూసినారా మీరు ఎప్పుడైనా? ఇది చూడండి, ఇది ఎల్లో బాక్స్డ్ ఫేస్ ఫిష్ అనమాట. ఇది అంటే డబ్బా రకంగా ఉంటుంది. ఎట్లా ఉరుకుతుందో చూసినారా? మన జంగల్లో ఉసరవెల్లు ఎట్లనో ఇది సీ స్పీషియస్లో ఇవి అట్లా అన్నమాట. రూఫ్ స్టోన్ ఫిష్ అంటారు. ఏమరా భగవంతాని సృష్టి, ఎంత క్రియేటివిటీ కదా అండి. ఎక్సలెంట్ ఇవన్నీ, అవి కానీ ఇవి కానీ బాగా మొత్తం సూపర్. యాక్చువల్లీ క్రియేటివిటీ భగవంతుని అయితే. అని చూడుంటే గింతే ఉన్నాయి, కమ్మతున్నాయి, ఇంతే ఉన్నాయి మళ్ళా అక్కడ కానీ ఇక్కడ కానీ. నెక్స్ట్ చూస్తే ఫైండింగ్ నేమో అనే మూవీలో క్యారెక్టర్స్ అన్నీ ఒక లెక్క, ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇందులోనే ఉన్నాయి. అందులో ఇది ఒకటి అన్నమాట.
This is a fish. This is a moray fish. It's very venomous fish which kills by touching itself. అక్కడొకటి ఇక్కడొకటి మంచిగా ఉన్నాయి కదా పెంగ్విన్ లెక్క. అందులో ఒకటి ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి అందులో ఒకటి say we live, అక్కడక్కడ సందులలో ఇరుక్కపోయినాయి. బాగున్నాయి. చచ్చిపోతారంట టచ్ చేస్తే చచ్చిపోతారు. but now Clone fish. This is a fish which won everyone's heart, being a cute character in a movie called Finding Nemo. ఇందాక చూసినవన్నీ కేవలం క్యారెక్టర్లే, ఇది హీరో అన్నమాట. ఇది నాకు చాలా ఇష్టం. మన త్రిషకి ఇంకా ఇష్టం, మీకు తెలిసి ఉంటుంది. inside, సో అక్కడ స్పేస్ సరిపోతులే అని ఇక్కడ టేల్ ఫిష్ని తీసుకొచ్చి పడేసినారు అనమాట. ఇవి పెద్దగా ఉన్నాయి కొంచెం సైజుకి సంబంధిస్తే. ఇగో ఈ ఫిషెస్ పేరు మురాయి ఎల్ ఫిషెస్. సో ఏంటి దీని ప్రత్యేక అంటే వాటి ప్రే ఎంత దూరం ఉన్నా కూడా ఫ్రాగ్ లాగా గ్రాప్ చేసి ఆనకొండలాగా చచ్చిపోయే వరకు మోల్డ్ చేసి మరీ తినేస్తాయట. ఎంత డేంజర్ కదా ఇది, చాలా డేంజర్ యాక్చువల్గా. ఇక్కడ ఉంది ఒకటి, చూడండి మీరు, ఇట్స్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. my ఇక్కడ కానీ అక్కడ కానీ ఒక్కొక్కటి ఉంది చూడండి. inside, స్పాటెడ్ జెల్లీ ఫిష్. ఇది ఫస్ట్ టైం లైఫ్లోనే నేను చూడటం. ఏం పల్చగా ఉంది రా వారి దగ్గరకు వస్తుంది పిలిస్తే. షీ మై థింకింగ్ దట్ कोई आ रहा है समुद्र में लेके डालने के लिए. హౌ క్యూట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఎంత బ్లూయిష్ అండ్ ఎంత పల్సగా ఉంది. లేయర్ కంప్లీట్ లేయర్ లాగా ఉంది. ఐ లైక్ ఇట్ యూనో. సో దిస్ ఈజ్ అండర్ వాటర్ అక్వేరియం. ప్రతి ఒక్క ఫిష్ చూడొచ్చు ఇక్కడ. ఎలుని చూడండి, షార్క్. వీటిని ఇందులో పడేసి రాళ్ళు పెట్టేసి క్లోజ్ చేసి పడేసిండ్రు. just stay one more night అక్కడ చూడండి చిన్న షార్క్స్ ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయో. by your side. Just stay. స్పేషియస్గా ఉంది ఇది, మంచి స్పేషియస్గా. అక్కడ చూడండి చిన్న ఫిషెస్. అండ్ ద్వారకా టైప్లో కట్టేసిండ్రు. ఇగో ఇగో పోతుంది షార్క్. ద్వారకా టైప్లో కట్టేసిండ్రు. అదో పెద్ద పెద్ద షార్క్ అండి, పెద్ద షార్క్ ఇది. పోతూ ఉంది, దాని కిందికి పోయి మళ్ళీ పైకి పోయి వస్తుంది అనమాట. అది వెరీ రియల్లీ యూనో. చుట్టూ బాగానే ఉంది కానీ మీద ఏమో చూడాలి. అక్కడ మూలక ఏదో ఉన్నది, అది మంచిగా ఉంది, Away again. ఇంకా బాగుంది. We found our way again. అంతా చుట్టుపక్కల అంతా బాగానే ఉంది కానీ మీదేమో మూపైంది. చూద్దాం రండి, చూసేద్దాం ఏమన్నదిగా. We found our way again. We found our way. A new place. ఓ మై ఫిషీ ట్యాంక్స్, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఇంకో ఇలా వాటర్ ఉన్నాయి, వాటర్ని టచ్ చేయొద్దంట, వార్నింగ్ ఇస్తుంది. మనం ఊరుకుంటావా? ఢిల్లీలోనే ఇల్లే, ఇంకా ఇది ఢిల్లీలో గల్లీ లాంటిది, గీడెందుకు తింటాం. స్టార్ ఫిష్ ఉంది ఇక్కడ, సుక్క లాంటి ఫిష్. We found our way again. ఇలా కూడా మంచిగానే ఉన్నాయి చేపలు. నత్తగుల్లెలు, గుండ్రి కప్పలు, ఇగో 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 ఎట్లా దుంకుతుంది చూసిర్రా. ఆడ పైన ఏదో అటక్క పోయింది, ఆడ దుంకింది, ఆడ ఇంకోటి దుంకుతుంది, ఆడ అటక్క పోయింది ఒకటి. అరే ఇంద్ర, ఇది పట్టపగలు నీళ్ళల్లో పంచాయతీ మీది, గమ్మత్తున్నది ఎవరు ఇది. We found మామ ఇటు తీసుకో. పాపం దానికి సిగ్గైందేమో, నక్కి నక్కి చూస్తుంది లోపల. a new place. So we are in Tea Point at the same location, and this is a cave where you people can have rest for some time. There is a 5D theater, you can have movie in it, and అది మాకు జర ఎక్స్పెన్సివ్ అనిపించింది. వి కుడెంట్ గో ఇన్ సైడ్. అండ్ ఇది మస్తు ఉంటుంది, హైదరాబాద్ ఇరానీ చాయ్ లెక్క సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు మీరు. మనం కూడా ఎంజాయ్ చేద్దామని వచ్చినాం, కూర్చుందాం ఇంకా. We found our way again.
చూసారుగా ఫ్రెండ్స్, ఇదన్నమాట అక్వాటిక్ గ్యాలరీ అండ్ సైన్స్ టూర్ సంగతి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాను. బట్ ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ SST సంథింగ్ స్పెషల్ విత్ దిలీప్. థ్యాంక్ యూ. ఖుదాఫీజ్.